2 months బ్యాక్ ఒక నేషనల్ మూవ్మెంట్ అగేన్స్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ ఈ మూవ్మెంట్ 2016 నుంచి మనం ఫైట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. చాలా వరకు జస్టిస్ కూడా జరిగింది, కొన్ని స్టేట్స్ లో ఇది అక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఈ రోజు మన విజయవాడ జిల్లాలో మంత్రి వాసుదేవ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక మాఫియా చేతికి వెళ్ళిపోయింది. జరగాలి ఒకటి, జరుగుతోంది ఒకటి. విద్యా వ్యవస్థ అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ కోసం మీరు విద్యా వ్యవస్థ రన్ చేయకూడదు. మీరు బెనిఫిటే కావాలి, డబ్బు సంపాదన చేయాలి అనుకుంటే మీరు స్కూల్ కాలేజ్ రన్ చేయవద్దు. మీరు వేరే మార్గం ఉన్నాయి, వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఈ విద్యా వ్యవస్థ రన్ చేస్తూ డబ్బు సంపాదన చేయడానికి అంటే ఇది మన ప్రదేశంకి, మన దేశంకి దుర్భాగ్యమైంది. విద్యా వ్యవస్థ డబ్బు సంపాదన చేయడం కోసం కాదు, సోషల్ సర్వీస్ చేయడం కోసం. ఎందుకంటే యాజ్ పర్ సొసైటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మన మెయిన్లీ గవర్నమెంట్ తో కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ డిమాండ్ మనం ఏం చేశానంటే ఈ స్కూల్ టైమింగ్స్. ఈ రోజు మన తెలుగు ప్రదేశంలో చూస్తే, తెలుగు రాష్ట్రంలో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మనం చూస్తే మార్నింగ్ 8:30 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30, 7:30 వరకు కూడా స్కూల్ రన్ అవుతుంది. అంటే 12 to 13 అవర్స్ వరకు కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్ కి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండి. అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఒక పెయిన్ గెస్ట్ లాగా ఇంటికి వెళ్లి స్టే చేస్తున్నారు. మార్నింగ్ నుంచి రాత్రి వరకు, ఈవినింగ్ వరకు స్కూల్లో స్టే చేసిన తర్వాత ఇంటికి వెళ్లి జస్ట్ అన్నం తినేసి పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్ళిపోవాలి. దానివల్ల తల్లి తండ్రితో వాళ్ళకి బాండింగ్ కూడా పోతుంది. ఇవన్నీ ఆలోచన చేస్తే అదే మన నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే 99% స్కూల్స్ 6 అవర్సే. యాజ్ పర్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సిబిఎస్ఈ రూల్ పరంగా ఈ స్కూల్ 6 అవర్స్ ఎక్కువ రన్ చేయకూడదు, హాఫ్ డే ఉండాలి. ఇక్కడ కూడా ఐసీఎస్ఈ బోర్డ్ అండ్ సిబిఎస్ఈ బోర్డ్ చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు 6 అవర్స్ 6.5 అవర్స్ స్కూల్ రన్ చేస్తున్నారు. బట్ సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ లైక్ నారాయణ, చైతన్య, భాష్యం అండ్ ఇంకా కొన్ని స్కూల్స్ కూడా, నాట్ ఈ ఓన్లీ 3 బ్రాండ్స్, వాళ్ళకి చూసి ఇంకా కొంతమంది కూడా స్టార్ట్ అయ్యారు. పిల్లలకి 5th క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ ఇవన్నీ చెప్తూ లక్షల ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఐఐటి ఫౌండేషన్ గానీ మెడికల్ ఫౌండేషన్ చేసి ఏం చేసుకుంటారండి 10 years 11 years ఏజ్ లో? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టు ద గవర్నమెంట్ అండి. మీరు ఐఐటి గానీ మెడికల్ గానీ చేయాలి అయితే మినిమం క్వాలిఫికేషన్ ఇస్ +2. +2 చేసిన తర్వాతే యు ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ ఐఐటి. ఇంజనీరింగ్, ఐఐటి వదిలేండి, ఇంజనీరింగ్ ఏదైనా ఇంజనీరింగ్, ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలి అంటే +2 పాస్ అవ్వాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. మెడికల్ కూడా సేమ్ అండి. బట్ ఐఐటి జీ నీట్ పేరు వాడుకొని లక్షల ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక్క రోజులో అవ్వలేదు. పేరెంట్స్ కి ఒక బొమ్మ చూపించడం జరిగింది కి మా స్కూల్ కి మీ పిల్లలు వస్తే వాళ్ళు ఐఐటి క్వాలిఫై అయిపోతారు, నీట్ క్వాలిఫై అయిపోతారు, భవిష్యంలో మంచి ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. ఇప్పుడు వీఆర్ ఆస్కింగ్ ద బిగ్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, ఇంజనీరింగ్ మెడికల్ తప్ప వేరే కరియర్స్ ఉండదా? హూ విల్ బికమ్ professors, who will become scientists, who will become a sports person? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఓన్లీ ఐఐటి అండ్ మెడికల్ ఇన్ లైఫ్ ఉందా? కాదు. ఈ దీని వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి ఇప్పుడు 18 years ఏజ్ అండి, +2 అంటే 18 to 9 years ఏజ్ మినిమం. ఆ ఏజ్ లో చదువుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళు 10 years ఏజ్ లో 11 years ఏజ్ లో చదువుకుంటున్నారు. దానివల్ల బ్రెయిన్ డెడ్ అయిపోతుంది వాళ్ళకి. నంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ పెరుగుతుంది. మీరు నేషనల్ సైట్ కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 24 ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. సో మా హంబల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇమీడియట్ బేసిస్ లో కొన్ని చేంజెస్, కొన్ని మార్పు అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ కి రావాలి. ఫస్ట్, ఈ స్కూల్ టైమింగ్స్ 6 అవర్స్ ఎక్కువ ఉండకూడదు. సెకండ్, ఇమీడియట్ ఇఫెక్ట్ తో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్స్ ఏ స్కూల్లో జరుగుతుంది వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి. ఇప్పుడు పిల్లలు 10th పాస్ అయిపోతే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది ఈ మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ ఉన్నారా, లేకపోతే మీరు సైన్స్ లో స్ట్రాంగ్ ఉన్నారా, ఫిజిక్స్ బాగుంది, కెమిస్ట్రీ బాగుంది,
అదర్వైజ్ మీకు ఆర్ట్స్ బాగుంది, హ్యూమానిటీ ఉంది. ఇప్పుడు ఇంజనీర్ అండ్ మెడికల్ అన్ని చేసుకుంటే లాయర్స్ ప్రొఫెషన్ కి ఎవరు వెళ్తారు? చార్ట్ అకౌంటెంట్ ప్రొఫెషన్ కి పరిస్థితి ఏంటి? బట్ ఈ గవర్నమెంట్ ఈ ఆలోచన చేయట్లేదు. ఇల్లీగల్ రూపంలో హాకీ స్కూల్ కి లైసెన్స్ తీసుకొని 40 స్కూల్స్ నారాయణ చైతన్య భారతం వాళ్ళు రన్ చేస్తారు. ప్రతి బిల్డింగ్ కి వేరే లైసెన్స్ తీసుకోవాలి. బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క బిల్డింగ్ కి లైసెన్స్ తీసుకొని ఇల్లీగల్ రూపం. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ బిల్డింగ్స్ ఏదో ఒక స్కూల్ 40 స్కూల్ ఏదో ఒక స్కూల్ సిబిఎస్ఈ తో అఫిలియేటెడ్ ఉంటుంది. ఇంకా మిగతా స్కూల్స్ అన్ని ఏంటంటే సిబిఎస్ఈ కరికులం అంటారు. సిబిఎస్ఈ కరికులం వాడతాను అనుకొని ఎంఆర్పి లాకుండా బుక్ సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా అంటే ఏ ఐటమ్ అయినా ఎంఆర్పి లాకుండా సేల్ అవ్వకూడదు. ఇప్పుడు స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్కూల్లోనే బుక్స్ గానీ స్టేషనరీ గానీ యూనిఫామ్ షూస్ అన్ని ఎక్కడ అమ్మేస్తున్నారు. కొన్ని చోట మనం చూసాను బుక్స్ లో ఎంఆర్పి కూడా లేదు. ఎంఆర్పి లేకుండా బుక్ సేల్ చేయడం ఏంటి? వాళ్ళు సిబిఎస్ఈ అప్లికేషన్ అయితే సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో చేస్తున్నారు. ఎన్సీఆర్టీ బుక్స్ అయితే స్కూల్లో కొన్ని అవసరం లేదు. ఎనీ బుక్ స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. 150 రూపీస్, 90 రూపీస్, 200 రూపీస్ ఆ రేట్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ బుక్స్ కి 8,000 నుంచి 15,000-16,000 వరకు పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. గతంలో కూడా గవర్నమెంట్ కి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఫస్ట్ మన నేషనల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశాను. ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ కి మన లెటర్ రాశాను. ఆనరేబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ధర్మేంద్ర ప్రధాన్ గారికి లెటర్ రాయడం జరిగింది. మన స్టేట్ కి వస్తే ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ప్లస్ ప్రతి డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కూడా మన డిమాండ్ లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 స్టేట్ లో మన భారీ రూపంలో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ మన ఆఫీషియల్ వేలో సైలెంట్ ప్రొటెస్ట్ రూపంలో మెమోరాండం సబ్మిట్ చేస్తాను. బట్ ఒక్కవేళ కమింగ్ ఫ్యూచర్ లో కమింగ్ డేస్ లో గవర్నమెంట్ మా మెమోరాండం లో స్పందన తీసుకొని ఇల్లీగల్ స్కూల్స్ లో యాక్షన్ తీసుకోలేకపోతే ఈ ప్రొటెస్ట్ మళ్ళీ కొద్దిగా సైలెంట్ నుంచి వైడ్ రూపం తీసుకుంటే వీఆర్ రెడీ ఫర్ ద హంగరీ స్ట్రైక్ ఆల్సో. థ్యాంక్ యూ.